ఒకప్పుడు వేల కోట్లకు అధిపతి, ఆకాశమంత ఎత్తులో నిలబడ్డ 36 అంతస్తుల భవనం, కనుసైగ చేస్తే పనులు చేసిపెట్టే పనివాళ్లు. ఆయనే విజయ్ పద్ సింఘానియా, రేమండ్ సామ్రాజ్యపు రారాజు. తన కొడుకు గౌతమ్ సింఘానియా మీద ఉన్న అమితమైన ప్రేమతో 2015లో తనకున్న 1000 కోట్ల విలువైన షేర్లను, ఆస్తులను కొడుకు పేరున రాసిచ్చారు. తన వారసుడు తనను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాడని ఆ తండ్రి ఆశించాడు. కాని కార్ల్ మార్క్స్ చెప్పినట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఆ కొడుకు నిరూపించాడు. ఆస్తి చేతికి రాగానే తండ్రి బరువుగా మారాడు. ఏ ఇల్లైతే తన కొడుకు కోసం కట్టించారో ఆ ఇంటి నుండే ఆ తండ్రిని గెంటేశారు. కనీసం కారు, డ్రైవర్ను కూడా ఇవ్వకుండా 80 ఏళ్ల వయస్సులో కోర్టు మెట్లు ఎక్కేలా చేశారు. ఒకప్పుడు దేశాన్ని ఏలిన వ్యాపారవేత్త నేడు అద్దె ఇంట్లో ఉంటూ న్యాయం కోసం యుద్ధం చేస్తున్నారు. రేమండ్ సూట్ వేసుకున్నంత మాత్రాన కంప్లీట్ మ్యాన్ అయిపోరు. దానికి మంచి మనస్సు కూడా ఉండాలని ఈ ఘటన నిరూపించింది. తల్లిదండ్రులారా, మీ పిల్లలను ప్రేమించండి, తప్పులేదు. కానీ మీ వృద్ధాప్యానికి భరోసా ఇచ్చే ఆర్థిక కర్రను మాత్రం చేజార్చుకోకండి. ప్రాణం ఉన్నంతవరకు మీ ఆస్తి మీ చేతిలోనే ఉండాలి. ఎందుకంటే కలియుగంలో ప్రేమలు, ఆస్తులు ఉన్నంతవరకే.